10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రం అధోగతి పాలైందని విమర్శించారు మంత్రి పొన్నం ప్రభాకర్. కేసీఆర్, కేటీఆర్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకోబోమన్నారు. రేపటి నుంచి తామంతా ఫీల్డ్లోనే ఉంటాం, ఎవర్ని ఎవరు తొక్కుతారో రావాలని సవాల్ విసిరారు పొన్నం. బర్దాష్ అయితలేదు ఆయనకు. మొన్న ఆయన కొడుకు అన్నాడు బట్టలోడు తీస్తామన్నాడు. ఈయన అంటున్నాడు కుక్కల కొడుకుల్లారా, లత్కోరు, చవటల్లారా, దద్దమలారా. ఎవరిని మొత్తం సమాజంలో ఉన్నటువంటి అక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్న 2 ఎస్సీ 2 బీసీ ఎమ్మెల్యేలను తిరుగుతున్నావా? సంక్షోభాన్ని సృష్టించింది మీరు. ఏమాత్రం అభివృద్ధి చేయకుండా ఒక బతుకమ్మ చెల్లొకం అలవాటు చేసి ఇక వేరే పని చేయకుండా ఉండే చేసినటువంటి మీరు ఇలా మాట్లాడుతున్నారు. అందుకే మళ్ళొకసారి క్షేత్రస్థాయిలో ఇంకా రేపటి నుంచి ఫీల్డ్ మీద ఉంటాం. రండి, 50,000 మందితో మమ్మల్ని దొక్కుతావా, మేము మిమ్మల్ని దొక్కుతామా చూసుకుందా రమ్మని అంటా ఉన్నా.